హనుమాన్ జంక్షన్ అనేటటువంటి స్థలంలో హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నీ అవసరం ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ నర్సుగా పనిచేయని చెప్పి నన్ను అక్కడికి పంపించడం జరిగింది. వెళ్ళినప్పుడు అందరూ పెద్ద సిస్టర్లే, హాస్పిటల్లో చేసే వాళ్ళందరూ పెద్ద సిస్టర్లు. దాదాపుగా ఒక డాక్టర్ సిస్టర్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళే. సో వాళ్ళందరి మెంటాలిటీస్ వేరుగా ఉంటాయి. వాళ్ళల్లో ఒక సిస్టర్ నా ప్రిన్సిపల్ సిస్టర్ కూడా అప్పటికి అక్కడికి వెళ్ళి ఉన్నారు. సో అట్లా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒకరోజు ఒక బేబీని తీసుకొని వచ్చారు ఒక పేరెంట్స్. అన్ని చోట్ల ఏలూరు చుట్టుపక్కల విజయవాడ అంతా తిప్పాము. ఆ బేబీకి ఇక సర్వైవ్ అవ్వదు, ఈ బేబీ చనిపోతుంది. ఇంకా చివరి హోప్ ఏంటంటే సిస్టర్లు చూసుకుంటారు. ఆ హోప్ తోటి వాళ్ళు తీసుకొచ్చారు. నేను కూడా ఓకే, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నాకు తెలుసు ఆ బేబీ ఉండదు అని చెప్పి, జీవంతో ఉండదని చెప్పి తెలుసు నాకు ఆ బేబీకి ఉన్న కాంప్లికేషన్కి. అయినా కానీ వాళ్ళు మా మీద, దేవుడి మీద ఉంచిన నమ్మకం కోసం వాళ్ళు రాత్రి 12 గంటల టైంలో వచ్చారు. ఆ బేబీని తీసుకొని రోజంతా నైట్ అంతా నేను ఆ బేబీని చూసుకోవడం జరిగింది దగ్గరుండి. అట్లా ప్రతిరోజు ఇక్కడ దాదాపుగా గుంటూరులో ఉన్నప్పుడు అన్నీ దాదాపుగా నైట్ డ్యూటీలానే ఉంటుంది లైఫ్, పగలు రాత్రులు. అక్కడ కూడా అట్లే ఉండింది. అట్లా పనిచేస్తూ ఉన్నా. తర్వాత ఈ బేబీని నాకు చెప్పకుండా ఎందుకు తీసుకున్నామని చెప్పి అడ్మినిస్ట్రేటర్ అయినట్టు నా ఫార్మర్ ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. అక్కడ కొన్ని ఇబ్బందులు జరిగి, నువ్వు సిస్టర్గా ఉండటానికి, ఇట్లాంటి పనులు చేయడానికి పద్ధతి కాదు, నువ్వు చేయొద్దు, నీ సంగతి నేను ప్రొవిన్షియల్గా చెప్తాను అని చెప్పారు నాకు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి నర్సుల మాటలు విని తను సొంతగా చేస్తుందని చెప్పిన మాటలకి వాళ్ళు ఇటువంటి మాటలు నాకు చెప్పి తను డైరెక్ట్గా ప్రొవిన్షియల్గా చెప్పారు, ఈ అమ్మాయి తన సొంత పనులు చేస్తుంది అని చెప్పి. కానీ నాలో ఉన్నటువంటి భావన ఏంటంటే, మనిషి యొక్క నమ్మకాన్ని, మా మీద ఉన్న నమ్మకాన్ని, దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అని చెప్పి నేను మళ్ళీ ఇంకొక సీనియర్ సిస్టర్ ఉంటే ఆ సిస్టర్కి కూడా చెప్పి నేను తీసుకున్న ఆ కేసుని. మేమిద్దరం చూసాము, ఆ సిస్టర్ కూడా చూసి, నేను ఒక్కదాన్ని కాదు. కానీ ఇటువంటి అపవాదులు రావడం, అవి నేను ఫేస్ చేయడం, అది ప్రొవిన్షియల్ దాకా వెళ్ళడం, ఆవిడ నేను మాట వినట్లేదు అనేటటువంటి నెపంతో అప్పటికి 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు నా జూనియర్ టైం అయింది. చివరి మాట పట్టుకి రెడీ అవుతున్న సమయంలో నా ప్రొవిన్షియల్ మా దగ్గర, ఆ రోజు ఆదివారం, ప్రొవిన్షియల్ నా దగ్గరికి రావడం జరిగింది. నేను ప్యారిష్లో విచారణ గుడి పూజ అయిపోయిన తర్వాత పిల్లల కేటగిజం క్లాస్, సత్యోపదేశ సంక్షేపం అనేటటువంటి క్లాసులు తీసుకుంటున్న టైంలో తను వచ్చి నీతో మాట్లాడాలి రా అని చెప్పి కాన్వెంట్కి పిలిచి, నువ్వేంటి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావంట నీ సొంతగా అని చెప్పి అన్నారు. అంటే నేను అట్లా సొంతగా చేయలేదు, నేను పెద్దవాళ్ళతో ఒక పెద్ద సిస్టర్తో చెప్పాను. కాకపోతే అడ్మినిస్ట్రేటర్ కాన్వెంట్లో ఉన్నారు కాబట్టి ఆ మధ్యరాత్రుల్లో ఆమె డిస్టర్బ్ చేయలేక నేను పక్కన ఉన్నటువంటి సీనియర్ సిస్టర్ సహాయం తీసుకొని ఆ పేషెంట్కి మంచిగా చేసి తెల్లారి పొద్దునే చెప్పి అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్తోనే ఆ బేబీని జీవంతో నేను పంపించాను. కానీ వాళ్ళు నా మీద వేసిన నెపం ఏంటంటే, నా సొంత పెత్తనంగా అన్నీ చేస్తున్నాను అని చెప్పే నెపం వేసి ప్రొవిన్షియల్గా చెప్పి, ఆవిడ నా మీద ఏదో ఊహించుకొని నా యొక్క ఫైనల్ వర్క్స్ని రిటైన్ చేయడం జరిగింది. అది కూడా నాకు ఇష్టం లేదని చెప్పి పేపర్ మీద రాయించుకొని చేయడం జరిగింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకు ఇట్లా, దేవా నేను నీ కోసం వచ్చినందుకు ఇదే నువ్వు ఇచ్చేటువంటి బహుమానం ఏంటి, మనుషులు ఇంత విచిత్రంగా ఉన్నారు పెద్ద సిస్టర్లు కూడా అని చెప్పి నేను దేవుణ్ణి ప్రశ్నించిన రోజులు కూడా ఉన్నాయి అట్లాంటి సమయాలలో. ఆ తర్వాత నాకు ముందున్నటువంటి సుపీరియర్, నేను సతనపల్లి చేసిన సుపీరియర్ కానీ, వేరే నేను ప్రజెంట్ ఉన్న కాన్వెంట్ సిస్టర్ కానీ, ఈ అమ్మాయి చాలా మంచిది, ఈ సిస్టరు అల్లర్చిల్లరగా తిరిగేటటువంటి సిస్టర్లను ప్రమోట్ చేసి ఈ సిస్టర్ని ఎందుకు ఇట్లా చేస్తున్నామని చెప్పి వాళ్ళు మందలించారు ప్రొవిన్షియల్ని. ఆ కోపంతో నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫైనల్ చేసినా కానీ
అది ఫార్మర్ సుపీరియర్లు అందరి ప్రోద్బలంతో నేను ఫైనల్ వర్క్ చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత కూడా నన్ను వేధించడానికి కానీ లేదంటే నన్ను తిరిగి ఇంటికి పంపించడానికి కానీ నాకు ప్రతి 6 నెలలకి ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది ప్రొవిన్షియల్. నేను ఓర్పుతో భరించానన్ని. చివరికి నాకు ఏమనిపించిందంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకున్నా కానీ అత్తగారింటికి పోతారు. అక్కడ ఉన్నటువంటి అత్తమామలు, వాళ్ళ బంధుమిత్రులు కానీ, ఆడపడుచులు, మరుదులు, వీళ్ళందరూ కష్టాలు ఎదుర్కొంటుంది తను. సో అదేవిధంగా సంస్థలో కూడా ఆ జీవితంలో ఉన్న విధంగానే ఈ జీవితంలో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి ఓర్పుగా సహనంగా ఎదుర్కోవడం తప్పితే వేరే గురించి ఆలోచించకూడదు. నేను ఏ మాట అయితే దేవుడికి ఇచ్చాను, నా కుటుంబీకులకి, తల్లిదండ్రులకి, అన్నయ్యకి ఇచ్చాను, ఆ మాట ప్రకారమే ఉండాలి అని చెప్పి నేను అనుకోవడం జరిగింది. దానికి ప్రోత్సాహంగా నా సుపీరియర్ కానీ అప్పట్లో ఉన్నటువంటి ఖమ్మం అల్ఫోన్సా సిస్టర్ రేజిస్, వీళ్ళందరూ నాకు, సిస్టర్ క్లీటస్, వీళ్ళందరూ నాకు సహాయం చేయడం జరిగింది. నేను ఎల్లప్పుడూ వాళ్ళకి కృతజ్ఞతగా ఉన్నాను కూడా. వాళ్ళు ఎప్పుడూ నన్ను వెన్నంటి ఉన్నారు. నా ఈ జీవితం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు, భావి జీవితంలో కూడా వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు నాకు సహాయకారులుగానే ఉంటారని నేను నమ్ముచున్నాను. వాళ్ళు చేస్తారు కూడా, ఆ నమ్మకం నాకు ఉంది. ఇప్పటికీ ఇంకొక ఇన్సిడెంట్ అట్లా నా జీవితం సాగిపోతూ ఉంది. సాగిపోతూ ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ సోషల్ వర్క్ అని, సిఆర్ఎస్ ఫుడ్ అని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఇవన్నీ ఉండేవి. హాస్పిటల్ పనితో పాటు ఈ పనులన్నీ మళ్ళీ సాయంత్రం వచ్చినప్పటికి ఇవాంజలైజేషన్, ఫాదరు, సిస్టర్లమి, ఇంకో సిస్టరు, నేను, కేటగిస్ట్లో 11 మంది, సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు విలేజ్లో ఉండేవాళ్ళం. వాళ్ళకి దేవుడి గురించి చెప్తూ, ఫాదర్ పూజ చేస్తూ, మేము పూజలో పాల్గొంటూ, మంచి మాటలు, దేవుడి వాక్యాలు చెప్తూ ప్రతిరోజు అట్లా గడిచిపోతూ ఉంది. కష్టమైన ఏదైతే కూడా భరించుకుంటూ నా జీవితం అట్లా ముందుకు కొనసాగింది. నేను ఎప్పుడూ కష్టం అనుకోలేదు. కష్టం అనిపించింది ఎప్పుడు అని అంటే, నాకు చదువు టైంలో ఈ పనులన్నీ పెట్టి చదువు సాగనీయలేదు అనేటటువంటి బాధ అనిపించింది, కానీ జీవితం అయితే కష్టం అనిపించలేదు. ఇవన్నీ ఆడవాళ్ళు మామూలుగా ఫేస్ చేసినట్టే ఈ జీవితంలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇవి ఫేస్ చేసుకుంటూ ముందుకు జీవితం అనేది మంచి చెడుల కలయిక. కాబట్టి ఏది మంచిగా ఉందో అది నేను నా మనసుకు తీసుకునేదాన్ని, చెడు అనుకున్నదాన్ని వదిలిపెట్టి నా జీవితాన్ని నేను ముందుకి కొనసాగిస్తూ జరగడం వచ్చింది. ఆ తర్వాత నన్ను ప్రతి 6 నెలలకి నాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారని చెప్తున్నాను కదా. అది 1 సంవత్సరం ఏమో తక్కలూరు అని, ఆ ఊర్లో చాక్లెట్ ఇస్తామన్న పిల్లలు రారు, మనుషులు రారు. పాత బిల్డింగ్ అది అమ్మకానికి పెట్టుకున్నారు ప్రావిన్స్ నుంచి, కానీ దాన్ని రెనోవేట్ చేసి దాన్ని పునరుద్ధరించాలని నన్ను ప్రొవిన్షియల్ పెట్టారు. అక్కడ ఆ టైంలో అన్ని పాములు వచ్చాయి, మనుషులు ఉండేవాళ్ళు. 2 సిస్టర్, ఒక చిన్న సిస్టర్, ఇంకోసేపు పెద్ద సిస్టర్ ఉండేవాళ్ళు. స్కూల్కి వెళ్ళేవాళ్ళు తిరుత్తనికి. వాళ్ళు వచ్చినప్పుడు సాయంత్రం 7-8 అవుతుంది. అప్పుడు దాకా నేను ఒక్కదాన్ని హౌస్లో ఉండే. ఇంత బిజీ లైఫ్లో నుంచి ఒంటరి జీవితం జీవించడం ఎట్లా అనేది నాకు కొంచెం భయంగా ఉండింది. అందులో నేను చిన్న సిస్టర్ని కాబట్టి, యంగ్ సిస్టర్ని, దేవుడి సహాయంతో నాకేమీ కాలేదు. సాయంత్రం సిస్టర్స్ వచ్చినప్పుడు చిన్న సిస్టర్ని తీసుకొని నేను ఇవాంజలైజేషన్ కానీ నా స్వతహాగా నేను వెళ్ళేదాన్ని. అక్కడ కూడా గ్రామాలు తిరిగి మనుషులకి దేవుడి గురించి, దేవుని వాక్యాన్ని గురించి చెప్పేదాన్ని. తమిళనాడు అయినప్పటికీ నాకు వచ్చిన భాషలు నేను చెప్పేదాన్ని. మనుషులు బాగా వినేవాళ్ళు, మంచిగా అప్రిషియేట్ చేసేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు. సో అట్లా తర్వాత మళ్ళీ తెనాలి సోషల్ వర్క్ అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. అక్కడికి పంపించారు నన్ను. 1999 నుంచి 2002 సంవత్సరం వరకు హనుమాన్ జంక్షన్లో పనిచేశాను. అక్కడ నుండి తెనాలికి బదిలీ చేశారు. అక్కడ అచ్చం సోషల్ వర్కే, అక్కడ హాస్పిటల్ లేదు, డిగ్రీ కాలేజ్ ఉంది. కానీ నాకు ఇచ్చిన వర్క్ అంటే
సోషల్ వర్క్ ఇచ్చారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దాదాపు ఒక 21 రోజు చేయాలి. 99 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపులన్నింటినీ నడుపుకుంటూ బాల వికాస్ వర్క్ చేశాను. ఆ తర్వాత నన్ను మేళవాగు రెడ్డిపాలెం అనేటటువంటి ఇన్సర్షనల్ కమ్యూనిటీకి పంపించారు. అక్కడ అది కొత్త కమ్యూనిటీ, వేరే ఎవరు లేరు అప్పటి వరకు. ఫాదర్లు ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్ ఉండేవాళ్ళు. అది విచారణ. అక్కడికి ఆ ఫాదర్లు ఆహ్వానించారు. అందుకని నన్ను, సిస్టర్ అలెక్సిస్ని, ఇంకొక సిస్టరు విజయ అని ముగ్గురు ఉన్నాము. అక్కడ వాళ్ళని, గ్రామ వాళ్ళని చూసుకోవడం, మళ్ళీ వాళ్ళకి క్రీస్తు ప్రభువు గురించి చెప్పడం, పూజలో పాల్గొని పూజకి అవసరమైనవన్నీ గుళ్ళో రెడీగా పెట్టడం, ఇవి పనులు. నేను సుపీరియర్ సిస్టర్ ఇద్దరం నర్సులం కాబట్టి వచ్చినటువంటి గ్రామస్తులు, రోగులు వాళ్ళకి మేమిద్దరం మందులు ఇస్తూ ఉండేవాళ్ళం. సో అట్లా అక్కడ ఒక 8 నెలలు ఉన్నాను. మేళవాగు రెడ్డిపాలెం నుంచి సాంబల్పూరు అనేటటువంటి ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్ ఉంది. అక్కడ 1 సంవత్సరంన్నర పనిచేశాను. ఎక్కువ శాతం నేను చేసింది మెటర్నిటీలో, హనుమాన్ జంక్షన్లో కానీ, సంబల్పూర్లో కానీ, గుంటూరులో కానీ, మెడికల్ లైన్లో కూడా చేశాను. గుంటూరులో ఉన్నప్పుడు చాలా వరకు అక్కడే నాకు ఒకలాంటి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినట్లు అనిపించింది. అప్పటి వరకు నేను హెల్తీగానే ఉన్నాను. అప్పటికి నాకు వచ్చేసి 35 సంవత్సరాలు ప్రాయానికి వచ్చాను. నా 35 సంవత్సరాల ప్రాయం నుంచి కొంచెంగా వచ్చినట్లు ఉన్నాయి, కానీ నాకు అర్థం కాలేదు ఎగ్జాక్ట్గా ఏంటనేది. తర్వాత నన్ను అక్కడి నుంచి ట్రిచీకి మళ్ళీ బదిలీ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా బాగానే ఉన్నాను. అక్కడ డిసేబుల్డ్ అనేటటువంటి పిల్లల్ని చూసుకోవడం జరిగింది. అక్కడ ఒక 6 నెలలు ఉన్నాను. అక్కడ నుంచి మళ్ళీ నన్ను తకలూరు అనే ప్రాంతానికి వేశారు. అక్కడ ఒక 6 నెలలు ఉన్నా. అక్కడ నుంచి మళ్ళీ నన్ను మర్కాణం అనేటటువంటి కమ్యూనిటీకి మార్చారు. అక్కడ కూడా అక్కడ ఫాదర్ అడిగారు, యాక్చువల్గా వాళ్ళు ప్యారిష్లో ఉన్నటువంటి రోగులకి సహాయం చేయడానికి ఒక సీనియర్ సిస్టర్ అయితే బాగుంటుంది, అనుభవం ఉన్నటువంటి సిస్టర్ని ఇవ్వండి అని అడిగితే నన్ను అక్కడికి పంపించారు. అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి మందులు ఇచ్చేదాన్ని. అక్కడ నుంచి నా స్వతహాగా నేను కుప్పం అనేటటువంటి బెస్తవాళ్ళు ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళేదాన్ని. ప్రతి ఆదివారం సాయంత్రం వాళ్ళకి మందులు ఇచ్చేదాన్ని. అక్కడ చూడటానికి నాకు భయం అనిపించేది, ఎందుకంటే మొత్తం సముద్ర ప్రాంతం, బీచ్ ఏరియా అది. కాకపోతే ఫేమస్ బీచ్లు కాదు. వీళ్ళు తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి చేపలు పట్టుకొని వచ్చి టౌన్లకు పంపించుకుంటారు బెస్తవాళ్ళు. సో వాళ్ళు అట్లా కష్టపడి బ్రతికేవాళ్ళు. వాళ్ళకి మందులు ఇవ్వడానికి టౌన్కి రావాలంటే కష్టంగా ఉండేది కాబట్టి వాళ్ళు అడిగినందుకు నేను వెళ్ళి వాళ్ళకి మందులు ఇచ్చి వచ్చేదాన్ని. అక్కడి నుండి మళ్ళీ నన్ను గుంటూరుకు మార్చారు. గుంటూరులో మళ్ళీ సంవత్సరంన్నర ఉన్న తర్వాత మళ్ళీ నన్ను మరకాణానికి మార్చారు. ఇట్లా ఫ్రీక్వెంట్గా ట్రాన్స్ఫర్లు జరిగినాయి. నేను ఇవన్నీ దేవుడి మీద నమ్మకంతో, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నిజానికి నేనుగా రావాలనుకోలేదు, కానీ తను పిలుచుకున్నాడు కాబట్టి తనే చూసుకుంటాడు అనేటటువంటి ఒక్క నమ్మకంతో నా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ గుంటూరు నుంచి మరకాణం పంపించారు. అయినా కానీ మళ్ళీ అక్కడ మనుషులకి వైద్యం ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇక్కడికి పంపించారు గుంటూరుకి. ఇక్కడ కూడా నైట్ డ్యూటీలు, డే డ్యూటీలు అన్నీ అంతకుముందు చెప్పినట్ల అదే రొటీన్ లైఫ్.
అట్లే ఉండింది. సో ఇంకా అట్లా చేస్తూ చేస్తూ నేను విరామం లేకుండా చేస్తున్నటువంటి సమయంలో నాకు షుగరు అనేటటువంటి వ్యాధి రావడం జరిగింది. దానికి ముందు నాకు థైరాయిడ్ అనేది వచ్చింది, తర్వాత షుగర్ వచ్చింది. షుగర్ తర్వాత సంబల్పూర్లో ఉన్నప్పుడే నాకు వెరికోస్ వెయిన్స్ అనేవి స్టార్ట్ అయినాయి అని డాక్టర్ చెప్పారు. కానీ నేను పట్టించుకోలేదు దాన్ని అంతగా. తర్వాత అది నాకు చాలా ఇబ్బంది పెట్టింది. ఒకరోజు రాత్రి నేను నిద్రపోతుంటే నాకు కలలో మరియమ్మ గారు కనపడ్డారు. సెకండ్ టైం అది. అప్పుడు మరియమ్మ గారిని నేను నిజంగా కలలో చూశాను. ఎట్లంటే ఆమె ఇట్లా ముసుకేసుకొని బ్లూ సారీతోటి ఒక వెయిల్ లాంటిది వేసుకొని నడుస్తూ ఉన్నట్లు, ఎక్కడంటే వెళంగిణిలో ఒక బాల్కనీలో నడుస్తున్నట్లు చూశాను. ఆమె చిన్నపిల్లలాగా చిన్నపిల్లని నన్ను నడిపించినట్టు తన కాళ్ళ మీద నడిపించుకున్నారు. మెలకు వచ్చినప్పుడు నేను లేచి ఏడ్చాను. ఎందుకు వచ్చింది ఇట్లా జరిగి ఆమెని మరియమ్మ గారిని గుర్తించినప్పుడు నాకు ఇక మెలకు వచ్చేసింది. ఏడ్చాను చాలాసేపు కూర్చొని. తెల్లవారితే ఆగస్టు 15 హాస్పిటల్లో జెండా వందనం అయిపోయిన తర్వాత నేను యథావిధిగా హాస్పిటల్ డ్యూటీలు ముగించుకొని రాత్రి వచ్చి పడుకున్న తర్వాత 1 గంట సమయంలో ఏదో కాలు జలబుట్టిందని గీకితే అది గోరమ్మటి రక్తం బాగా ప్రవహించడం జరిగింది, పంపులాగా కొట్టింది. అది నేను పక్కనున్న సిస్టర్కి చెప్పేలోపే దాదాపుగా 1 లీటర్ రక్తం పోయింది ఆ టైంలో. అది ఇట్లా ఉందని పక్క సిస్టర్ చెప్తే డాక్టర్ సిస్టర్ యానీ వచ్చి నాకు కట్టుగట్టి వైద్యం చేస్తే ఆ సమయంలో చేయగలిగింది. నన్ను ప్రశాంతంగా పడుకోబెట్టి వెళ్ళారు. అట్లా కొనసాగుతూ అట్లా జరిగినా కానీ నా డ్యూటీలు నేను కొనసాగిస్తూనే ఉన్నాను. నేను చేయాల్సిన పని చేస్తూ ఉన్నాను. 1 సంవత్సరం అయితే ఇక్కడ గుంటూరులోని ఒక్కదానిగా వెళ్ళి నేను ఇవాంజలైజేషన్ చేశాను. 1 సంవత్సరం పాటు ఉదయం ప్రతి ఆదివారం 2 గ్రామాలకు వెళ్ళి ప్రీచింగ్ చేసి పూజ జపాలు చెప్పి వాళ్ళందరినీ దేవుళ్ళో నడిపించి వాళ్ళకి దేవుడి గురించి బోధించాను. సో నేను అట్లా జరుగుతూ ఉన్న టైంలో ఇక నేను చేయలేను, నాకు కాలు బాగా ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు నేను చేయలేనని చెప్పి నా పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు సరేనన్నారు. అట్లే హాస్పిటల్ డ్యూటీలో కూడా ఎక్కువ శాతం నిలబడాలి కాబట్టి ఇప్పటికి నాకు నేను మానుకున్నప్పటికీ నాకు 52 సంవత్సరాలకు వచ్చాను. నేను మా ప్రొవిన్షియల్ పెద్దవాళ్ళని అడిగితే కాలు ఇబ్బంది పెడుతూ షుగర్ తోటి ఎందుకు నువ్వు ఇంత హెవీ డ్యూటీలు వద్దు అని చెప్పి నా డ్యూటీ మార్చారు ఇప్పుడు. సో నేను లైట్ వర్క్ నాకు చాలా వరకు మా సిస్టర్లు సహాయం చేసినట్లు ఈ విషయంలో మాత్రం నన్ను అర్థం చేసుకున్నారు. ఇన్ని సంవత్సరాలకి మా సిస్టర్లు నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను నా ప్రొవిన్షియల్ సిస్టర్ ట్రీజా కేవిఎం. ఈ విధంగా తర్వాత ఈ సంవత్సరం 2024 లో ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది, వెరికోస్ వెయిన్స్ ఆపరేషన్. ఆ తర్వాత నాకు 1.5 నెలల వరకు నేను మంచం దిగలేకపోయాను. మంచం దిగితే బ్లీడింగ్ అయ్యి ఇప్పుడు బాగానే ఉంది. 6 నెలల తర్వాత నార్మల్కి వచ్చింది, బాగానే ఉన్నాను. ఇప్పటికి 2 సంవత్సరాల ముందు మమ్మీ బాగా సిక్ అయ్యి ఆమె చనిపోయారు. అమ్మ విషయంలో కూడా మా సిస్టర్లు చాలా సహాయం చేశారు. ఇప్పుడు కూడా నా తమ్ముడు బాగాలేడు, ఆ అబ్బాయికి పెరాలసిస్ వచ్చి బెడ్ రిడెన్ అయి ఉన్నాడు. దానికి కూడా మా సిస్టర్లు డాక్టర్లతో సహాయం చేసి నయం చేయడం జరిగింది. సో మా కాంగ్రిగేషన్ సిస్టర్లు అంటే పెద్దవాళ్ళు వాళ్ళ ఆలోచనల ప్రకారం ఒక సిస్టర్ ఇట్లా ఉండాలి, ఇలా పనిచేయాలని వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించారు. కాకపోతే తెలియని వయసులో కష్టం అనిపించింది. ఒకసారి అలవాటైపోయిన తర్వాత జీవితం ఇది అనుకున్న తర్వాత ఓకే, దేవుడు ప్రతి ఒక్క సంఘటనని జీవితంలో ఇచ్చేది ఒక గుణపాఠం నేర్పించడానికి. కానీ దాన్ని నేను ఆ టైంలో కష్టం అనుకున్న మీ ముందు నాకు కష్టం అనిపించింది అని ఫలానా అని చెప్పిన బట్ నేను ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే అటువంటి సంఘటనల ద్వారా వాళ్ళ జీవితం ఏంటని నేర్పించారు నాకు. అదీగాక నేను బీఎస్సీ చదువుకున్న తర్వాత కూడా దేవుడు నాకు గవర్నమెంట్ జాబ్ని ఇచ్చాడు.
కోర్స్ అది 10-12 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ అన్ని స్కూల్స్ తీసుకుంటున్నారు అన్నట్లు ఇది కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అది లేదు. అయితే కూడా దేవుడు నేను ఏదైతే నాకు కావాలనుకున్నానో అది నాకు దేవుడు ఇచ్చాడు. వద్దని కొని వచ్చినందుకు ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. సో ప్రతి ఒక్కటి భగవంతుడు ఇస్తున్నాడు, ఆయనే తీసుకుంటున్నాడు. నేను నిమిత్త మాత్రాలను మాత్రమే, కానీ నేను అధికారిని కాదు. ఆయన విషయంలో సమస్తలోనైనా ఆయన చిత్తం ఏమనుకుంటారో అదే నెరవేరాలి అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి చెప్పాలంటే సెయింట్ ఆగ్నేస్ చర్చ్ అనేది 120 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చి. ఈ చర్చిలో ఒక అద్భుతం కూడా జరిగింది రీసెంట్గా. ఈ నెలలోనే 10వ తారీఖు బాలయ్య స్వరూప విగ్రహం సంక్రీసులో ఉన్న విగ్రహానికి రక్తం కారటం జరిగింది కళ్ళమ్మటి. ఆ ఇన్సిడెంట్ని అక్కడ ఉన్నటువంటి ఫాదర్కి సహాయం చేసే అబ్బాయి చూడడం జరిగింది. ఆ అబ్బాయి సుపీరియర్ని పిలిచారు. సుపీరియర్ మేము దగ్గరలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని పిలిస్తే మేము చూడడం జరిగింది. ఇంకో సిస్టర్, నేను బాలా సిస్టర్ అనేవాళ్ళు. సో దేవుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని చేసినా కానీ ఆయన బిడ్డను నడిపించుకుంటున్నాడు అనేటటువంటి గొప్ప నమ్మకం నాకు కలిగింది ఆ సంఘటన చూసిన తర్వాత. నేను అర్హురాలను కాకపోవచ్చు, కానీ దేవుడు నాకు ఒక మంచి దృశ్యాన్ని చూపించాడేమో. కాకపోతే నేను ఆ దృశ్యం యొక్క ఆంతరంగిక భావాన్ని నేను తెలుసుకోగలిగినటువంటి శక్తి నా బ్రెయిన్కి లేదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రణాళిక ఏంటో నా గురించి ఏమన్నా ఉందో, లేకపోతే మానవాళి గురించి ఏమన్నా ఉందో, పాపకోపంలో మునిగిపోతున్నటువంటి మానవాళికి ఏమన్నా సందేశం ఇస్తున్నారేమో, అది నేను తెలుసుకోలేకపోతున్నాను. కానీ ఇటువంటి అద్భుతాన్ని ఇన్ని సంవత్సరాల మనుషుల్లో ఎంతోమంది, కొన్ని వేల లక్షల కోట్ల మంది ఈ ప్రాంగణంలో తిరిగిపోయారు. బట్ ఎవరికి ఇవ్వనటువంటి అద్భుతాన్ని చూసిన నలుగురితో పాటు, ముగ్గురితో పాటు నాకు కూడా భగవంతుడు, ఆ దేవాదేవుడు నాకు కల్పించాడు. కాబట్టి నాకు నిజంగా చాలా నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఉన్న కష్టాలు కానీ ఈ ఇబ్బందులు కానీ ఇవన్నీ నిమిత్త మాత్రం ఆ దేవుడు ఏం చేయాలనుకున్నాడు అదే చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ ఇహలోకంలోనే ఆయన ఏంటో నాకు ఎరుకపరిచాడు ఈ దృశ్యం ద్వారా అని నేను చాలా మొదట్లో చూసినప్పుడు ఏడ్చినప్పటికీ చాలా సంతోషంగా ఉన్నాను. ఎవరికి ఇవని అద్భుతాన్ని నాకు చూపించారు అని. తర్వాత ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత చెప్పాలని లేదు, కానీ కొన్ని నిజ సంఘటనలు, నా జీవిత వాస్తవాలని చెప్పి జీవితం అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళు సుఖం చూసుకుంటానికి, కష్టం తెలియకుండా ఉండటానికి చూసుకుంటున్నారు. కానీ ఒకసారి భగవంతుడు కావాలి, ఆ బిడ్డ నా కోసం పనిచేయాలనుకుంటే చేపించుకుంటాడు. దానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఆ వచ్చే మనిషి కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, యూత్ దేవుడి యొక్క ప్రేరణని గమనించాలి. నేను ఏ విధంగా అయితే నా జీవితం వేరుగా ఉండాలి అనుకున్నాను, కానీ అది లేకుండా భగవంతుడు నన్ను నడిపించుకున్నది అది భగవంతుడు నడిపిస్తున్నాడు అని నేను గ్రహించుకున్నాను. కాబట్టి దేవుని సేవలో నడవగలిగాను. ఇప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అమ్మ ఆరోగ్యంతో కూడా అమ్మ చాలా ఇబ్బంది పడింది. ఆమెకు సహాయం చేయడానికి కూడా మా సిస్టర్ చేస్తుంటే, మా సిస్టర్లు అది ఇది తర్వాత సహాయం చేశారు. బట్ ఇన్ని ఉన్నా కానీ దేవుడు నడిపిస్తాడు అనేటటువంటి నమ్మకం ఉంది. ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్క యువకుడికి, యువకురాలకి కావాలి. ఎందుకంటే కుటుంబ జీవితం అనేది లోక కళ్యాణం కోసం ఏర్పరచబడింది. అటువంటి కళ్యాణ కుటుంబ జీవితంలో మనుషులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో, దేవుని యొక్క ప్రజలను నడిపించడానికి కూడా ఈ సన్యాస జీవితం అనేది ముఖ్యమైంది. ఆ జీవితానికి కూడా యువత కావాలి. ఎందుకంటే పాపంలో మ్రగ్గిపోతున్నటువంటి ప్రజలను రక్షించడానికి ఆ దేవాది దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు, రక్షించాడు. కాబట్టి ఆయన
తనంతట తాను ప్రతిసారి రాలేడు కాబట్టి ఈ గురువుల ద్వారా, కన్యాశ్రీల ద్వారా, గురువులు అంటే మామూలుగా పెద్దవాళ్ళు, శ్రీ సభ ఇటువంటి వారి ద్వారా మన జీవితం ఏంటని నేర్పిస్తున్నారు. కాబట్టి కుటుంబ జీవితం ఎంత ముఖ్యమైందో సన్యాస జీవితం కూడా అంతే ముఖ్యమైంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేను కోరుకునేది ఏంటంటే, మీ యొక్క బిడ్డల్ని ఈ గురుత్వాంతస్తుకు కానీ సన్యాస మఠవాస జీవితానికి కానీ ప్రోత్సహించండి. భగవంతుని యొక్క దీవెనని పొందండి. కుటుంబ జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి. ఈ నవయుగంలో జరుగుతుంది ఏంటంటే, కష్టం ఉందని చెప్పేసి భార్యాభర్తలే విడిపోతున్నారు. కష్టం ఉంది అని చెప్పేసి కాన్వెంట్కి, గురుత్వానికి రావడానికి యువత ఇష్టపడటం లేదు. కానీ అది జీవితం కాదు. ప్రతి ఒక్క కష్టం తర్వాత సుఖం ఉంటుంది, ప్రతి ఒక్క సుఖం వెనక కూడా కష్టం ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అప్పుడే మనకు జీవితం యొక్క పరమార్థం అర్థం అవుతుంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మనకి నిజమైనటువంటి దేవుడు, ఆ దేవుని కోసం మనం ఉన్నామని మనం దృఢపరచుకోగలం. నా జీవితంలో నాకు వచ్చిన అనుభవం ఏంటంటే, ఈ సుఖాలు కష్టాలు అనేటటువంటివి నిమిత్త మాత్రమైనటువంటివి. వాళ్ళందరూ వచ్చే సిస్టర్లు కావచ్చు, మనుషులు కావచ్చు, తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ, వీళ్ళందరూ మన జీవిత ప్రయాణంలో వచ్చేవాళ్ళే. కానీ భగవంతుడు, ఆ ప్రభు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళే మనతో ఎల్లప్పుడూ నిత్యము ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళని జీవితం నుంచి పోగొట్టుకోకూడదు. ఈ యొక్క అవగాహనకి రావాలి అని అంటే జీవితం చాలా జరిగిపోతుంది. ఇదే విధంగా భగవంతుని కోసం నిలబడాలి. ఆయన కోసం మామూలుగా మనం చెప్తాము, మానవ సేవ మాధవ సేవ అని అంటాం. అది కరెక్టే. కానీ మానవ సేవ మాధవుడి సేవ, కానీ మాధవుని సేవే నిజమైనటువంటి సేవ. అది జీవిత కొంత ప్రయాణం వరకే మానవ సేవ అనేది మనం చేయగలం. ఆ తర్వాత ఉన్నటువంటి జీవితం మాధవుని సేవే. అదే నిజమైనటువంటి సేవ. ఆయన్ని పూజించడం కానీ, ఆయనతో ఉండడం కానీ, ఆయన కోసమే జీవించడమే అనేది జీవితంలో ఉన్నటువంటి పరమార్థం. ఇంకా ఉన్నటువంటి వస్తువులు కానీ, ఆస్తులు, అంతస్తులు, అధికారాలు, ఇవన్నీ నిమిత్త మాత్రమైనటువంటివి. ఇవన్నింటినీ మనం సంపాదించుకోవాలి, పొందాలి అనుకోవడం మానవులంగా సహజమే. కానీ అది వెరితనం లాంటిది. నిజమైనటువంటి దేవుణ్ణి కనుగొని ఆయనతో ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది అంత తొందరగా, అంత ఈజీగా అర్థమయ్యేది కాదు. మానవ ఆలోచనలకు అతీతమైనటువంటిది. జీవించడం కూడా అతీతమైనదే. కొన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా జీవితంలో నేను ఎదుర్కొన్నవి మీ ముందు ఉంచాను. ఇన్ని నా జీవిత యథార్థ సంఘటనలను నేను చెప్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులుగా మీరు మీ బిడ్డలని ప్రోత్సహిస్తారని, మఠవాస జీవితానికి, గురు జీవితానికి నేను చెప్పిన విధంగా కుటుంబ జీవితానికి ఎలా మీరు ప్రోత్సహిస్తున్నారు, అదేవిధంగా ఈ జీవితాలకు కూడా మీ బిడ్డలను ప్రోత్సహించండి. మాకున్నది ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అనే ఎక్స్క్యూజులు కాదు. ఒక్కళ్ళే భగవంతుడు, మరీ తల్లికి ఒక్కళ్ళే. ఆయన లోకాన్ని రక్షించారు. అదేవిధంగా ఒక్కరైనా కానీ భగవంతుని సేవకి అర్పించి మీ యొక్క జీవితాలని, మీ కుటుంబాలని ధన్యం చేసుకోమని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా దివ్యవాణి టీవీ ఛానల్ యాజమాన్యం వాళ్ళు ఈ యొక్క సదవకాశాన్ని నాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీరు మంచిని సేకరించి మంచిలో నడుచుకుంటారని నేను ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాను.